RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ కాగజ్ నగర్ డీఎస్పీ ఆదేశాల మేరకు బెజ్జూర్ మండలం లంబాడిగూడలో కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా కార్డెన్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఎస్ఏలు సిర్పూరు కౌటాల చింతాల మానపల్లి బెజ్జూరు ఎస్ఏల ఆధ్వర్యంలో కార్డెన్సెస్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. లంబాడిగూడలో ఇంటింటికి తనిఖీ చేయగా 40 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకున్నామని, 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామని, గుడుంబ తయారీలో చెప్పులు, జార్ద గడ్డి, పెండ పదార్థాలు ఉంటున్నాయని, వీటి వల్ల ఆరోగ్యానికి హానికరమని, గుడుంబ తాగవద్దని, ప్రాణానికి ముప్పు అని, తాగుడుకు బానిసై చనిపోతున్నారని, ప్రజలు గుడుంబ తాగి నష్టపోవద్దని, గుడుంబ తయారు చేసిన విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని, 2-3 కేసుల కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే పీడీ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు కాగజ్నగర్ డిఎస్పీ వైద్యుద్దీన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బెజ్జూర్ మండలం చెందిన లంబాడిగూడలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు చేరువై కొన్ని మంచి చెడు విషయాల గురించి, అలాగే ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న మోసాల గురించి, వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలో మీకు వివరించడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం కమ్యూనిటీ కాంటాక్ట్లో ప్రోగ్రాంలో కొన్ని సెర్చ్ చేయడం వలన మీకు కనబడుతుంది. ఇక్కడ దాదాపులా 40 లీటర్ల గుడాంబ దొరికింది. అలాగే ఒక 1000 లీటర్ల బెల్లం పానకం కూడా మేము వాటిని ధ్వంసం చేయడం జరిగింది. దయచేసి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేయనది ఏమనగా, ఆ బెల్లం పానకంలో చూస్తే చెప్పులు, తర్వాత కర్రలు, పెండ, గడ్డి అంతా చెత్త చెదారం మొత్తం వేసి తయారు చేస్తున్నారు. దీనివల్ల మనుషులకు హాని జరుగుతుంది, కంటి చూపు కూడా పోతుంది తాగిన వాళ్ళకు. దయచేసి దీన్ని మానుకొని వేరే వృత్తిలోకి వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలి. దీని మీద ఎవరు గుడాంబ పెట్టినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం తప్పకుండా. 4-5 కేసులు అయితే దాని మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా ఉంటే చేస్తాం మేము తప్పకుండా. దయచేసి దీన్ని అందరూ మానుకోవాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం మామూలు దొంగతనాల కంటే సైబర్ క్రైమ్ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ యోజన అని చెప్పి ఫోన్ చేస్తారు. మీరు రైతు కదా, మేము సబ్సిడీలో ఎక్విప్మెంట్ పనిముట్ల పరికరాలు ఇస్తాం, 5 లక్షలది మీకు 2 లక్షలకే వస్తుంది, మీరు ఫస్ట్ 1 లక్ష రూపాయలు కట్టాలని చెప్పి ఫోన్ చేస్తారు. మీరు నమ్మి నిజమనుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఎక్కువగా జరుగుతున్నది. అట్లాంటి వాటికి ఎవరు మోసపోదు. మీకు డౌట్ ఉంటే వెంటనే 100 కాల్ చేయండి, లేకపోతే మీ ఎస్ఐ కాల్ చేయండి. లేకపోతే ఒకవేళ మీరు మోసపోయినాం అనుకున్నా, డబ్బులు పోకపోయినా 1930 కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళ అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ చేసి మీ అమౌంట్ మీకు రిఫండ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన కాకుండా ఇంకా ఇప్పుడంతా వాట్సాప్లో ఉంటున్నారు అందరు. చదువుకునే యువతను కూడా ట్రాప్ చేసి మీకు జాబ్ ఇప్పిస్తాం, మీరు పెట్టుబడి ఫస్ట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఇస్తారు. ఏది ఒకటి సపోజ్ హోటల్ ఉందనుకోండి, ఈ హోటల్కి మీరు 5 రేట్ ఇస్తే మీకు 5 రేట్ ఇచ్చి దాన్ని షేర్ చేస్తే మీకు 300 ఇస్తామంటారు. అట్లా 2-3 సార్లు చేయగానే నిజంగానే 1500 ఇస్తారు. తర్వాత ఏం చేస్తారంటే, ఈ హోటల్లో మీరు పెట్టుబడి పెట్టండి, మీకు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చెప్తారు. అట్లా ఏం చేస్తారు, నిజమే ఫస్ట్ 1500 వచ్చినాయని చెప్పి నమ్మి పెట్టుబడి పెడతారు. అట్లా పెట్టుబడి పెట్టడం వల్ల కూడా చాలా మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మన బెజ్జూర్లోనే ఇక్కడనే సలుపల్లిలో కూడా ఒక అబ్బాయి అట్లనే లాస్ అయ్యాడు. దయచేసి మీకు ఆన్లైన్లో ఏది ఇచ్చినా కూడా నమ్మకండి, అదంతా ఫేక్ ఉంటుంది. 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. బ్యాంకు నుంచి కూడా మీకు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తాం, ఏటీఎం పిన్ అప్డేట్ చేస్తామని చెప్పి మెసేజ్లు వస్తుంటే, ఫోన్లు వస్తుంటే ఆ లింకులు ఎవరు క్లిక్ చేయకండి. క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్ హ్యాక్ అయిపోయి మన పిన్ కోడ్ మొత్తం అలా తెలిసిపోయి డబ్బులు పోయే ఛాన్స్ ఉన్నది. ఏ బ్యాంకు వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళు ఫిజికల్గా వచ్చి మీరు ఓటీపీ చేంజ్ చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పారు. మనం బ్యాంకుకు పోతేనే వాళ్ళు పనిచేస్తారు. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని ఆన్లైన్ మోసాలకు బాగా దూరంగా ఉండండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వెంటనే మాకు కాల్ చేయండి. అలాగే ఇప్పుడు మనం వెహికల్స్ చూస్తున్నాం. ఒక్కొక్క వెహికల్స్కి నంబర్ ప్లేట్ కూడా లేదు, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేవు, తర్వాత ఇన్సూరెన్స్ లేదు. ఇవన్నీ మా కోసం కాదు, పోలీసు వాళ్ళ కోసం చేయొద్దు. ఇప్పుడు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోవడం వల్ల ఒక్కరే నష్టపోతాడా, ఒక ఫ్యామిలీ మొత్తం నష్టపోతాడు. ఆ ఫ్యామిలీకి భరోసా ఉండాలంటే కంపల్సరీ ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీని పెట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది, 2 వీలర్కు మా అంటే 1500 ఉంటుంది. దయచేసి అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. దీనివల్ల మీకే లాభం తప్ప పోలీస్ డిపార్ట్మెంట్కో లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కో లాభం కాదు. ఒక వ్యక్తి చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. దాన్ని నివారించి వాళ్ళకు ఫైనాన్షియల్గా కొంత బెనిఫిట్ ఉండడం కోసమే గవర్నమెంట్ చేసింది ఇది. 4 వీలర్ అయినా 2 వీలర్ అయినా ఏదైనా ఇన్సూరెన్స్ చేయించుకోండి, అది మీకే ప్రయోజనం.
ఇతరుల కోసం చేయొద్దు. మన ప్రయోజనం ఏది ఉంటుందో ఆ పని చేయండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, దానికి ఫిట్నెస్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇన్సూరెన్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకో ఇన్సూరెన్స్ రాదు. కాబట్టి డ్రైవింగ్ చేసేవాళ్ళు, 4 వీలర్ నడిపే వాళ్ళు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. కంపల్సరీ తీసుకోవాల్సిందే, లేకపోతే మీరు ఇన్సూరెన్స్ కట్టి ఇదంతా చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. అలాగే టీమ్స్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. మీకు ఎవరినైనా వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ లేడీస్ని ఎవరైనా హరాస్ చేస్తున్నారు లేకపోతే టీచ్ చేస్తున్నారు అని చెప్పి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కాల్ చేయండి, లేదా టీమ్కైనా కాల్ చేయండి. మేము తప్పకుండా సీక్రెట్గా మీ విషయాలు ఎవరికి తెలియకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ ప్రోగ్రాంలో సహకరించిన ఈ గ్రామస్తులందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.